మళ్ళీ నీళ్లు పోసుకుంటుంది. ఇప్పుడు సబ్బు రాసుకుంటుంది. సబ్బు రాసుకుంటే ఎర్రపడతారు కదా, అందుకే అంత ఎర్రగా ఉంది. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో ఏమో. ఏంటి మళ్ళీ ఎలాగొచ్చావు? ఏం లేదు బాబాయ్, కోడికి తెగులొచ్చింది, డాక్టర్ గారికి చూపిద్దామని. డాక్టర్ గారు ఇవాళ రాలేదమ్మా, బహుశా ఇంటి దగ్గరే ఉండుంటారు. నీ కోడికి మరీ అర్జెంట్ అయితే ఇంటికి తీసుకెళ్ళు. సరే బాబాయ్. వెల్కమ్. ఏమండి, ఇటు చూడండి. చూడమంటుంటే నా మీద కోపమా? నేను చదువుకోవటానికి పట్నం వెళ్ళటం లేదు. ఎందుకని? చదువు ఉద్యోగం కన్నా మీరే నాకు ముఖ్యమని నిర్ణయించుకున్నాను. ఐ నో ఇట్. నువ్వు ఈ నిర్ణయంతో ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. నిన్ను ఇక్కడ కలవాలని నేను అక్కడికి రాలేదు. అబ్బా గొప్పే, నేనే మిమ్మల్ని చూడటానికి రాలేదు, మందు కోసం వచ్చాను. మా కోడికి ఒంట్లో బాగాలేదు. రియలీ? మళ్ళీ ఈ కోడికి 2 రకాల జబ్బులున్నాయి. ఒక జబ్బుకు కావాల్సింది మందు, వేరొక జబ్బుకు కావాల్సింది పుంజు. పుంజా? ఎస్, అర్థం కాలేదా? ఇప్పుడు నీ వయసు ఎంత? 16. ఆ వయసే ఒక వింత జబ్బు. దానికి కూడా కలిపి మందేవనా? తొందరగా కోడికి మందేండి, నేను వెళ్ళాలి. కమాన్, కోడిని కదలకుండా పట్టుకో. ఐఎమ్ సారీ. సరే, నేను పెడతాను. ఏంటది? మళ్ళీ కోడిని ఇక్కడ పెట్టు ప్లీజ్. కీప్ ఇట్ హియర్. కింద పెట్టు. వాట్ ఇస్ ఇట్? కమాన్ అంటే కింద పెట్టు. ఏమిటి మళ్ళీ మరీ చిన్నపిల్ల ఉన్నావు? చూడు మళ్ళీ, సృష్టిలో ప్రతి ప్రాణిని హ్యాండిల్ చేయడానికి, ఐ మీన్ పట్టుకోవడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దేన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకోవాలి. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేది నేను చెప్తాను. చూడు, కోడిని కాళ్ళు పట్టుకుని పైకెత్తాలి, కుందేల్ని చెవులు పట్టుకుని పైకెత్తాలి. యునో డక్, డక్ ఐ మీన్ బాతు, బాతు దాన్ని మెడ పట్టుకుని పైకెత్తాలి. నాకేం తెలీదు, నేను వెళ్తాను. సి మళ్ళీ, యువర్ అన్ ఎడ్యుకేటెడ్. ఏది తెలియదని చెప్పకూడదు, ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ బాడీలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన స్పందన ఉంటుంది. అచ్చా, సి ఫర్ ఎగ్జాంపుల్, టచ్ మీ హియర్, నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ, కమ్ ప్లీజ్, కమాన్ కమాన్. గుడ్. ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా, యూ టచ్ మీ హియర్ ప్లీజ్. టచ్ మీ మళ్ళీ. నైస్. ఇక్కడ కూడా నాకేమనిపించలేదు. చూడు, టచ్ మీ హియర్, టచ్ మీ ప్లీజ్ మళ్ళీ. అచ్చా మళ్ళీ, యూ ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ
Very nice. Here also nothing. Okay then. Look into my eyes. Look. చూడు మళ్ళీ. చూడు. Come on. Let me try in this place. మళ్ళీ నాకు భయంగా ఉంది. వద్దండి, నన్ను వదలండి. నాకు భయంగా ఉంది. మళ్ళీ నీలో నువ్వే కులుక్కుంటున్నా. మళ్ళీ నవ్వుతుంది. చాలే సంబడం, జాబ్ సైడ్ పొద్దు తొందరగా చేయరా, అప్పిచ్చి సచ్చిన. మన విశాలాక్షి టీచర్ కనిపించి నేను అడిగింది. ఏమండి? మళ్ళీ మంచి మార్కులతో పాస్ అయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుంది అంది. అప్పుడు నువ్వేమన్నావు? తను టీచర్ ట్రైనింగ్ అవుదాం అనుకుంటుంది అన్నాను. అప్పుడు ఆవిడేమందో తెలుసా? తనకున్న తెలివితేటలకు టీచర్ ఏమిటి కాలేజీ ప్రిన్సిపాలే అవ్వచ్చని ఒకటే పొగటం అనుకో. ఏమిటి అది అలా మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయేది? సినిమాకి వెళ్దాం అన్నావు కదా, పదపరా. ఉండు, అమ్మని అడుగుస్తాను. వస్తాను. అమ్మా, అమ్మో, ఏంటే? నా స్నేహితులు సినిమాకు వెళ్దాం అంటున్నారమ్మా. వెళ్ళండి, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారో. మంచమ్మా, సినిమాకు డబ్బులు ఇవ్వమ్మా. డబ్బులేంటే? మరి ఉత్తిని చూపిస్తారేంటి సినిమా? ఎక్కువ వద్దు, ఒక 3 రూపాయలు. 3 రూపాయలు ఇక్కడేం చెట్లకు కాయటల్లా. వెళ్ళలా, సినిమా వద్దు గినిమా వద్దు కానీ చింత పిక్కలాట ఆడుకోండి. అది కాదమ్మా, ఆటలంటే కోడి పెట్టలు పట్టుకుంటావు. పోలాకే ఊరుకో అక్క. ఏంటా నువ్వు? పాపం పసిపిల్లలు. పసిపిల్లలు ఎడితే అర్థం ఎవరు బయలుదేరాడు. మూతి మీద కొట్టేవాళ్ళ ముందు చాపుతావరా. యాదవ్ సచ్చినాడు. కోపడద్దమ్మా, నువ్వు ఇచ్చేదంతా అప్పు కింద లెక్కేసుకో. నేను టీచర్ అవగానే నీ బాకి ఎంత తీర్చేస్తా. అమ్మా ఇటు చూడు, నీ మెడలో మంచి కాసుల పేరు, చేతికి ఇంత మురుగులు, చూడికి పెద్ద పెద్ద కమ్మలు అన్ని అలంకరించి నేను ఒక పెద్ద ఫోటో తీయించి ముందు గదిలో తగిలిచ్చేస్తా. మళ్ళీ మరి నాకు? నీకా ఆశ దోశ అప్పడం దప్పడం. అమ్మో, అవన్నీ నాకే? నీకేం కాదు, అన్ని మా అమ్మకే కదమ్మా. నీ మాటలేంటంటే మెయ్యి గుర్తుకొస్తున్నాడే. ఆడు ఇంతే, సారాకు సొమ్ము కావాల్సి వస్తే నీకు 5 ఇస్తా 5 ఇస్తా అని చెప్పి ఉండ చిల్లర అంతా పట్టుకెళ్ళేవాడు. మందు దిగిపోగానే అన్నీ మర్చిపోయేవాడు. ఆ అబ్బ కూతురు కాదు. అయ్యే మాటలతో సరే, నేను చేసి చూపిస్తాను. సరే గానీ ఆ గుట్ట 30 పట్టుకెళ్ళి 3 సరిపోద్దే. చాలదమ్మా, బెంచి టికెట్కి వెళ్ళాలి కదా. ఇంకా 2 రూపాయలు ఇవ్వమ్మా. బెంచిలో కూకున్నా నేల మీద కూకున్నా కనపడేది ఆ బొమ్మే గానీ వెళ్ళాలంటే. ఏంటా సూపర్ రుద్దా యాదవ్ సచ్చినాడే. అత్త ఏంట్రా? అత్త ఏంటా అది కూడా చెప్పి కావాలంటే ఎలా పని చేసేటప్పుడు అన్ని వస్తాయి. నష్టం సచ్చినాడు. ఏమే మళ్ళీ ఎలా ఉన్నావు? మీ అమ్మగారు సినిమాకి వెళ్ళొద్దా? చీచి, ఎందుకు వెళ్ళొద్దుంటుంది? నాకే వెళ్ళాలనిపించడం లేదు. అదేమిటి, నువ్వే కదా అన్నావు ఎన్టీ రామారావు పిక్చరు ఫైటింగ్స్ అదిరిపోతాయనన్నా? అవుననుకో, కానీ ఆ థియేటర్లో మిషన్ చెడిపోయిందట, సౌండ్ బాగలేదన్నారు. అదే ఎలా? మళ్ళీ 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 ఇప్పుడే వస్తాను. ఎందుకలా చోకొచ్చిన మేకలు అరుస్తావు? అరవట్లేదు, మళ్ళీ పిలుస్తున్నారు. అత్తకేం తెలీదు, నువ్వు పెద్ద చదువుకుంటానివి, నేను నేల టికెట్ వెళ్ళమంటుందా? ఎంత చిన్నతనం. సరే, అక్కడ అమ్మ చిన్నపుచ్చింది, ఇక్కడ నువ్వు తయారయ్యి మరీ చిన్నపుచ్చుతున్నావు. నేను వచ్చింది అందుకు కాదు మళ్ళీ. మరెందుకు? ఇదిగా 2 రూపాయలు తీసుకా.
నువ్వు ఆయన బెంచ్ టికెట్కి వెళ్ళి ఆయన కాళ్ళ మీద కాలేసి కూర్చోండి. ఇంటర్బెల్లో జీడి తిని సోడా కూడా తాగండి. నీకెక్కడిది డబ్బు? మన చెన్నయ్య గారింతో పెళ్లి కదా, చెరువుకెళ్ళి 50 కడాలు నీళ్ళు తీసుకొచ్చి పోసాను. వాళ్ళు కూడెట్టి 2 రూపాయలు ఇచ్చారు, తీసుకో. ఇది పోస్తున్నా. సరే సరే, నీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఊరంతా టంకు వేకు. మళ్ళీ నీ డబ్బు నీకే ఇచ్చేస్తా. నీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోగా. మళ్ళీ తీసుకోనగా, ఎందుకలా వంకలు తిరుగుతావు? వస్తా. సండే సినిమా కూడా అదేమిటి? ఇందాకనే కదా మిషన్ పాడైంది, సౌండ్ బాగుంటుందన్నా. ఈవేళ అదంతా బాగు చేశారంట. అదే మా కుంటూడొచ్చి చెప్పాడు. అవును, ఇంతకీ ఎవరే అతను? ఎవరో తనకే తెలియని అనాథ. అయ్యా అన్న ఎవరూ లేరు. ఇంటి ఎవరు పడేస్తే పడక ఆ పని ఈ పని చేస్తుంటాడంతే. మరి మీ అమ్మ అల్లుడు అంటుందేమిటి? అసలు మా అమ్మ మాటలకు అర్థం పడుతూ ఉండదు. 4 రోజులు పోతే నిన్ను కూడా కోళ్ళ అని పిలుస్తుంది. కొయ్యకే కొయ్యకు, అతనే నీ కాబోయే మొగుడు. ఆ కుంటి కులాసంగాడు నామ కూడా. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఓయ్, నీకంత మోజుగా ఉంటే చెప్పు, ఆ దిబ్బరొట్టి మొహంగాడి నీకేసి కట్టబెడతా. కన్నోళ్ళు కాస్త బాధ్యత పెరిగినట్టేనమ్ము. కాదేంటి మరి, ఇక పెళ్లి గురించి ఆలోచించాలి గంగమ్మ. పువ్వులాంటి మళ్ళీ పుష్పించేనమ్మ మాఘ మాసములోన మంచి లగ్నమున శుద్ధ పంచమి శుక్రవారము నాడు సురుచీర హస్త నక్షత్రములోన గదిలోన సాపేసి పూకుండ పెట్టి సిమ్మిరుండలు నాన శనగలతోన పాయసానంతోన పడతులు రారే చామంతి జాజి దవనాలు మల్లెలతో సిరిమల్లి మా మల్లి కురులా నరలించాలి. పువ్వులాంటి మళ్ళీ పుష్పించేనమ్మ మధ్యవర్తులు నిశ్చయానికొచ్చారు. పువ్వులాంటి మళ్ళీ వచ్చే పెళ్ళిడు పున్నగ పువ్వులే సన్నాయి పాడు, పున్నగ పువ్వులే సన్నాయి పాడు. ఏరోయ్, అప్పుడే మళ్ళీతో మనం మాట్లాడతాకొచ్చావా ఏంటి? కాబోయే పెళ్ళానికి బంతిపూ కానుగ్గా పట్టుకొచ్చావేట్రా?